విశ్వవసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని న్యూ మారేడుపాక గ్రామంలోని శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. అలాగే ఆ దేవదేవుని కళ్యాణం వేద మంత్రోచ్చారణ మధ్య ఒగ్గుడప్పు చప్పుళ్లతో సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఆ స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. కాగా కోరిన కోరికలు తీరిన వారు స్వామివారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఇట్టి బోనాలు స్వామివారికి సమర్పించుకొని వారి మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు. శ్రీ నాగుల మల్లన్న కళ్యాణ మహోత్సవం ఆలయ ఆవరణలో పెద్దపట్నం వేసి స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి కళ్యాణం నిర్వహించిన అనంతరం శివసత్తులు శివాలు ఊగుతూ పెద్దపట్నాన్ని తొక్కారు. తెలుగు నూతన సంవత్సర ఉగాది సందర్భంగా పారిశ్రామిక ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బొంతల రాజేష్ కోరారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉగాది పచ్చడిలో బెల్లం వేప ఉన్నట్టే ప్రతి ఒక్కరి జీవితంలో తీపి చేదు రెండు ఉంటాయని, రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో చేదు కంటే తీపే ఎక్కువగా ఉండాలని సందర్భంగా తెలియజేశారు. నమస్కారాలు. మరి ఉగాది సందర్భంగా రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అభివృద్ధి పథకంలో నడుస్తున్నాడు కాబట్టి మరి ప్రజలంతా కూడా అభివృద్ధిలో భాగమై మరి ఈ రామగుండ నియోజకవర్గం డెవలప్ చేసుకునే కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి మరి పోయిన సంవత్సరం తీపి చేదు ఏదైతే ఉన్నదో మరి చేదును వదిలిపెట్టి తీపిగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ రామగుండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉగాది శుభాకాంక్షలు.